సంక్రాంతి అనగానే షాపింగ్ గుర్తొచ్చేదేంటి? లేడీస్‌కైతే షాపింగ్ తెలుసు కదా! మన సీఎంఆర్ షాపింగ్ మాల్‌కైతే వచ్చేసాను శారీస్ కోసం అని చెప్పేసి. ఇప్పుడు శారీస్ అయితే ఏది బావుంటుందని చెప్పేసి చూసాను. ఫైనల్‌గా అయితే ఈ గులాబీ కలర్ ఒక్కసారి చూసాను. నెక్స్ట్ అయితే ఈ గోల్డ్ కలర్ శారీ అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదండీ మోడలు. మన గోల్డ్ కలర్ వచ్చేసి చాలా సింపుల్‌గా శారీ అయితే వస్తుంది. దాని పైన అయితే మనం కొంచెం బాగా లుక్ ఉన్నది అయితే మన బ్లౌజ్ అయితే సెట్ చేసుకొని వేసుకున్నాక చాలా అంటే చాలా బావుంటుంది. డిఫరెంట్‌గా కూడా ఉంటుందని చెప్పేసి ఒకసారి ట్రై చేశాను. ఇంకా చాలా శారీస్ ఉన్నాయి. అవి కూడా చూస్తాను చూడండి. అందులో ఏ శారీ బావుంటే ఆ శారీ తీసుకుందామని చెప్పి అన్ని శారీస్ అయితే ట్రై చేస్తూనే ఉన్నాను. ఏంటి ఈ శారీస్ చూడమేనా? తీసుకునేదేముందా? ఎందుకు లేదండి. పండగన్నా గాని మనం పండగ చెప్పేవాళ్ళు చాలా మందొస్తారు కదా! లేడీస్‌కైతే శారీస్ అంటే చాలా ఇష్టం కదా! అందులో అయితే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క శారీ పెట్టాలి కాబట్టి, మా మదర్‌కి శారీ, అదే మా పిన్ని వాళ్ళకి, నెక్స్ట్ మా అక్క వాళ్ళకి అందరికీ శారీస్ పెట్టాలి కాబట్టి, మినిమమ్ అయితే 12 చీరలయితే తీసుకుంటున్నాను. ఈ 12 చీరలు తీసుకుంటే చూస్తే సరిపోతుందా? ఈటికి తగ్గట్టు బిల్లు కూడా ఏస్తారండి. బిల్లు వేస్తారు కానీ, ఈసారి అయితే మాత్రం సీఎంఆర్‌లో శారీస్ అయితే నాకు చాలా నచ్చాయి. ఎందుకంటే పండగ కోసం అని చెప్పేసి చాలా ఆఫర్‌లయితే పెట్టారు. తనకు తగ్గట్టుగానే బడ్జెట్ కూడా తీసుకుంటారు. నాకైతే కొన్ని శారీస్ అయితే తీసుకున్నాను. ఫైనల్‌గా అయితే ఏ శారీ అని అనుకున్నాను కదా! అన్ని శారీస్ కాకుండా నాకు డిఫరెంట్‌గా అయితే ఈ గులాబీ కలర్ శారీ అయితే చాలా అంటే చాలా నచ్చింది. అవును. అడగడం మర్చిపోయాను. మీ అందరూ కూడా సంక్రాంతి షాపింగ్ అయితే చేసారా? ఎంతమంది ఎన్ని బట్టలు తీసుకున్నారు? ఎన్ని శారీ తీసుకున్నారు? ఎలా షాపింగ్ చేశారో కామెంట్‌లో అయితే చెప్పండి. నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు శారీస్ తీసుకున్నాక ఇంటికెళ్ళాక నచ్చపోతే మళ్ళీ ఎక్స్‌చేంజ్ అయితే చేయాలి. ఇక్కడ సీఎం అది చూసారా? వీళ్ళు కూడా సంక్రాంతి ఇలాగ ఎలా పెట్టారో అక్కడైతే ఒక పిక్ తీసుకున్నాను. ఫైనల్‌గా అయితే నా షాపింగ్ అయితే కంప్లీట్ చేసేసాను.